కాకరకాయ వేపుడు, కాకరకాయ పిక్కల్స్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇవాళ నా రకం అంటే నేను ఏ రకంగా చేస్తానో చూపిస్తాను మీకు. ముందు కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. ఇదిగోండి, దానిలో నేను 1/2 కిలో కాకరకాయలు ఇలా గుండ్రంగా కొంచెం అంటే ఇలా ఇంత లావుని బట్టి కట్ చేసుకోండి. మరి సన్నగా కట్ చేయొద్దు, రౌండ్గా ఈ మాత్రం ఇలాగా కట్ చేసుకోండి. నేను 1/2 కిలో తీసుకున్నానండి. మసాలా ఏంటంటే ఇదిగోండి, ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాను. తర్వాత ఇదేమో వేరుశనగపప్పు ఒక 2 స్పూన్లు, తర్వాత కొంచెం చిన్న ఉసిరికాయ అంతా చింతపండు, తర్వాత ఇది జీలకర్ర, వెల్లుల్లి ఒక 10-12 రెబ్బలు తీసుకున్నాను. అల్లం ఏమో ఒక చిన్న ముక్క ఇలా ముక్కలు చేసి ఉంచుకున్నాను అల్లం. తర్వాత యాలకులు 2, లవంగాలు 2, ఉప్పు, కారం, పసుపు. తర్వాత ఇవేమో గసగసాలు ఒక స్పూన్, కొంచెం కొబ్బరికూర. ఇంత కాదండి, నేను వేరే మరొక దీనికోసం ఈ మాత్రం ఒక స్పూన్ 2 స్పూన్లు అనుకో కదా, ఇందులో వేసి వేయించుకోవాలి. అంటే ఎక్కువ హైలో పెట్టుకోకూడదండి, సిమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా నేను మీకు చెప్పాను కదా, ఇదంతాను గ్రైండర్లో వేసి ఈ ఉల్లిపాయలు, శనగపప్పు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, తర్వాత లవంగాలు, యాలకులు, గసగసాలు, ఉప్పు, కారం, పసుపు, కొబ్బరికూరు అన్నీ ఒక గ్రైండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇవేమో ముందు వేయించడానికి వేసాను అన్నమాట. ఇవి ఎర్రగా వేయించుకోవాలి. ఫస్ట్ ముక్కలు చక్కగా ఎర్రగా వేగిపోయి మీరు ముక్కలు కోసుకుంటున్నప్పుడండి ఒకవేళ ముదురు గింజలు అది వస్తే తీసేయండి, లేతగా ఉంటే పర్లేదు. ముదురు గింజలు, కాకరకాయ గింజలు ఉంటే తీసేయండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, పేస్ట్ అది వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కొంచెం ఉల్లిపాయలు, వేరుశనగపప్పు అవన్నీ వేసాం కదా, అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలండి, కొంచెం మూత పెట్టి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవ్వండి పచ్చివాసన 2 మినిట్స్. ఇది వేయించడమే టైం అండి, ఇదే అసలైన రుచి అన్నమాట. మసాలా వేగిపోయింది. ఇప్పుడు మనం వేయించుకునే కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. 3-4 మినిట్స్. ఇప్పుడు మీకు ఈ మసాలా ఉన్నది కదా, అది మీకు అన్నంలో కలుపుకుని తిన్నా సైడ్కి ముక్కలు నంచుకుంటూ బాగానే ఉంటుంది. కొంచెం వాటర్ వేయాలండి. కొంచెం తర్వాత వాటర్ వేసాం కదా, ఇది కొంచెం వేస్తే కూర అయిపోయినట్టే. ఇదిగోండి, కాకరకాయ కూర రెడీ అయిపోయింది. కొంచెం కొబ్బరికూర పైన చల్లాను, అది మీ ఇష్టం. బాగుంటుందండి, చేసి చూడండి. ఏంటి మజ్జిగ పులుసు అలాంటి వాటితో కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంతేనండి, మాకు ఇంటి సైడ్నే రోడ్ అండి, అందుకే ఎప్పుడు వెహికల్స్ సౌండ్ అది వినిపిస్తుంటాయి, ఏమనుకోకండి. కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఉంటాను.